వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. మోపిదేవిలో భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో కనుల పండగగా నిర్వహించారు. మోపిదేవిగా ప్రసిద్ధిగాంచిన మోహినీపురంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం షష్ఠి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కొమ్మూరు ఫణికుమార్ శర్మ బ్రహ్మోత్సవంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, గణపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ఆలయ వేద పండితుల వేద మంత్రాల నడుమ సంప్రదాయబద్ధంగా వీణులు విందుగా నిర్వహించారు. శ్రీ స్వామి శ్రీ అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిలో కూర్చోబెట్టగా 400 మంది దంపతులకు పైగా కళ్యాణంలో పాల్గొనగా కని విని ఎరగని రీతిలో ఆలయ ప్రాంగణం భక్త జనసంద్రోహంతో కిక్కిరిసిందే. షష్ఠి కళ్యాణ మహోత్సవాలలో 2వ రోజు అయిన శనివారం ఉదయం ప్రాతకాలార్చనలు, గోపూజ, నిత్య హోమము, బలిహరణ కార్యక్రమాలు చేశారు. షష్ఠి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని రాజ్యసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మోపి సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ పరదేవతాయే నమో నమః. మార్గశరమాసం రాగానే మనకి సుబ్బారాయుడు సృష్టి అనే ఒక పేరుగా మనకందరికీ తెలిసిందే. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేయించేసిన శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సృష్టి మహోత్సవాల్లో భాగంగా దక్షిణాయనంలో మార్గశరమాసంలో సుబ్బారాయుడు సృష్టి, మాఘమాసంలో స్వామివారి రథసప్తానికి స్వామివారికి ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి. భాద్రపద శుద్ధ చవితి నుంచి చవితి నాడు సర్వ విఘ్నాధిపత్యాన్ని పోగొట్టుకోవడానికి గణపతిని పూజిస్తాం. తర్వాత సర్వశక్తులు సంపాదించడానికి దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మని ఆరాధించి శక్తివంతమైన మహిషాసురుని సంహరించిందని చెప్పి అమ్మవారిని మనం ఆరాధిస్తాం. కార్తీక మాసంలో సంకల్ప సిద్ధులు ఇవ్వడానికి ఏ సంకల్పంతో కేదారేశ్వర వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, అనేకమైన వ్రతాలు ఆ యొక్క శివకేశవులకి అభేదం లేని మాసం కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో స్వామివారిని ఆరాధిస్తాం. దేనికయ్యా అంటే ఇవన్నీ కూడా మానవ జన్మ ఇచ్చినందుకు మనం ఆ స్వామిని ఆరాధిస్తాం. కానీ ఈ మార్గశిర మాసంలో షష్ఠి రోజున స్వామివారిని ఆరాధిస్తే ఈ మానవ జన్మలో కావాల్సిన ఐహిక కోరికలు ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అరిషడ్ వర్గాలన్నింటినీ జయించే శక్తి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు ప్రసాదిస్తాడని చెప్పి తారకాసురుడు, అంధకాసురుడు,
మూషికాసుడనే రాక్షసులను సంహరించి దేవసేనను ఈ రోజున పరిణయమాడినట్టుగా మనకు చెప్తారు. అదే దండకారణ్యవాసి అయిన యొక్క వల్లీదేవిని మాఘమాసంలో సప్తమి రోజున ఆ స్వామివారి యొక్క కళ్యాణంలో భాగంగా మాఘమాసంలో షష్ఠి రోజున కళ్యాణం జరుగుతుంది. ఆ రోజున వల్లి అమ్మవారిని పరిణయం ఆడినట్టుగా మనకు స్కాంద పురాణం చెప్తోంది. నిన్న అనగా శుక్రవారం నాడు ఉదయము 6వ తారీఖున నిన్న ఉదయం స్వామివారికి పెళ్లి కుమారుని చేశారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు. బుద్ధప్రసాద్ గారి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం ప్రదోషకాల సమయంలో స్వామివారికి విశేషంగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచన, కంకణధారణ, అఖండ స్థాపన, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, అనంతరము ఆలయ బలిహరణ కార్యక్రమాలతో తీర్థప్రసాద వినియోగంతో కార్యక్రమాలు పూర్తయినాయి. ఈరోజు ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి పంచామృతములతో అభిషేకము, సుమారుగా శాశ్వత కళ్యాణదాతలు కానివ్వండి, సంకల్ప సిద్ధులై వచ్చిన వాళ్ళు కానివ్వండి, 350 మంది దంపతులకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కళ్యాణం చేసుకోకుండా తిరిగి వెళ్ళాము అనే భావన లేకుండా కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము డిప్యూటీ కమిషనర్ గారు దాసరి శ్రీరామ వరప్రసాద్ గారు నేతృత్వంలో అందరికీ కూడా పోయిన సంవత్సరం 250 మందికి ఇస్తే ఈ సంవత్సరం 350 మందికి కళ్యాణానికి ఇచ్చాము. అందరూ కూడా కళ్యాణం చేసుకున్నారు భక్తి శ్రద్ధలతో. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నపానీయం లోటు లేకుండా వాళ్ళందరికీ కూడా మజ్జిగ కానీ, నీళ్లు కానీ, మంచినీళ్లు కానీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదము, స్వామివారి శేషవస్త్రము, అమ్మవారి యొక్క జాకెట్ ముక్క, ప్రతి ఒక్కరికి అమ్మవారి కుంకుమ, తరంబ్రాలు అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున సాయంత్రము మయూర వాహనం మీద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వల్లి దేవసేనతో రావివారిపాలెం దాకా గ్రామోత్సవం అనంతరం ఉంటుంది. అనంతరము సాయంత్రము తిరిగి వచ్చిన తర్వాత స్వామివారి కోవిల్లో తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. రేపు ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి పంచామృత అభిషేకము, అనంతరము స్వామివారి పూర్ణాహుతి కార్యక్రమము, పెద్ద శేషవాహనం మీద స్వామివారు రావివారిపాలెం దాకా గ్రామోత్సవ కార్యక్రమం పూర్తయ్యి అనంతరము సూర్యాస్తమయం సమయంలో ప్రదోషకాల సమయంలో 12 ప్రదక్షిణాలు, స్వామివారి పుష్పయాగోత్సవంతో ఈ మార్గశిర మాసంలో షష్ఠి మహోత్సవాలన్నీ కూడా పూర్తవుతాయి. అగస్త్య మహాముని ఈ యొక్క నదీ పరివాహ కృష్ణా నదీ పరివాహ ప్రాంతంలో వెళుతూ తపస్సు చేసుకుంటూ వాల్మీకంలో ఇక్కడ స్వామివారు ఉన్నారని, మనకు సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో 6 క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. పళని, తిరుత్తని, అవన్నీ కూడా ఆ క్షేత్రాలు దర్శిస్తే ఎంత సత్వరమైన ఫలితాన్ని పొందుతామో ఈ ఒక్క రోజున ఈ స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లింగ రూపంలో ఉన్న వాల్మీకంలో ఉన్న స్వామిని ఆరాధిస్తే అంత సంకల్ప సిద్ధులవుతారు. కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కలియుగంలో జన్మ జాతకరీత్యా వచ్చిన దోషాలు పోయి సంకల్ప సిద్ధులవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషము. సౌనికాది మహామునులు, సప్త మహర్షులు అందరూ కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన గురించి విశేషంగా అష్టాదశ పురాణాల్లో కూడా లిఖించారు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, పునర్దర్శనాన్ని పొందండి, సంకల్ప సిద్ధులవండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ సుమూర్తే బ్రహ్మాండ వాహదేహాయ నాగరాజాయ తే నమో నమః. వట్టివేలు మురుగునకి అరోం హరా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.